అమృత శిల్పం మూడవ భాగం. రెండవ భాగంలో కాంతమ్మ తులసి రత్నల పెళ్ళిళ్ళు జరిపించేస్తుంది. ఇక ప్రమీలను శరత్ ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకి పరిచయం చేస్తాడు. ప్రమీలకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. నాగేంద్ర ప్రసాద్ రత్న తులసిల పెళ్ళైన నెల రోజులకి ప్రమీల ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, మీకు ఉద్యోగం వచ్చింది, సురేంద్రనాథ్ గారితో మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నారు, సురేంద్రనాథ్ గారి పర్సనల్ సెక్రటరీగా నెలకి 1000 రూపాయల జీతం అంటూ చెప్పాడు. మర్నాడే జాయిన్ అయిపోమన్నాడు. ప్రమీల ఈ వార్త తల్లికి చెల్లెలికి చెప్పింది. ఆవిడ పొంగిపోయింది. ప్రమీలకు ఉద్యోగం రావటం శరత్కు సంతోషంగా అనిపించింది. అతని తండ్రికి సురేంద్రనాథ్ గారు మరో సంవత్సరం పాటు ఉద్యోగం ఇచ్చారు. సీతకు సంబంధాలు చూడసాగారు. సీత పెళ్లి కోసం చూస్తున్నారు. శరత్ ప్రమీల ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది. సురేంద్రనాథ్ గారు చాలా మంచాయన, చూడగానే ఎవరికైనా గౌరవం కలుగుతుంది. ప్రమీల వచ్చిన 4 రోజుల తర్వాత ఆయన అడిగారు, ఏం ప్రమీల, ఉద్యోగం నీకు నచ్చిందా అంటూ. ఆయన అలా అడగటంతో సిగ్గుపడింది. అంత పెద్ద ఆయన తన్ని ప్రత్యేకంగా అడగటమా అని. బాగుంది అన్నట్టు తల ఊపింది. నాగేంద్ర ప్రసాద్ ఎవరితో అయినా ఎక్కడ స్నేహంగా ఆత్మీయంగా మాట్లాడతాడు. సురేంద్రనాథ్ గారి ఎదుట ప్రమీలతో ఎక్కువ మాట్లాడడు. ఆయన లేనప్పుడు మాత్రం ప్రమీలతో మాట్లాడుతుంటాడు. ప్రమీల ఉద్యోగంలో జాయిన్ అయ్యాక శరత్కి నాగేంద్రకు బాగా స్నేహమైంది. నాగేంద్ర సీత కోసం తన ఫ్రెండ్స్లో ఒక సంబంధం చూశాడు. తల్లిదండ్రులకి ఒక అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి ఎంకామ్ పాస్ అయి బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అమ్మాయి కూడా ఎంకామ్ పాస్ అయి బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. అబ్బాయి ఢిల్లీలో పనిచేస్తున్నాడు. చెల్లెలు అక్కడే పనిచేస్తుంది. తల్లి తండ్రి అక్కడే ఉన్నారు. జగ్గారావు గారికి ఉత్తరం వచ్చింది, అమ్మాయిని ఇక్కడికి తీసుకుని రండి, ఇక్కడే అన్నీ మాట్లాడుకుని సంబంధం నిశ్చయం చేసుకుని ముహూర్తం పెట్టించేసుకుందామని. జగ్గారావు గారు పొంగిపోయారు. జగ్గారావు గారు, శరత్, సీత ఢిల్లీ ప్రయాణమై వెళ్లారు. నాగేంద్ర ప్రసాద్ స్టేషన్కి వెళ్ళి సాగనంపాడు. మా చెల్లెలికి సంబంధం నిశ్చయం అయిపోయినట్టే అని కృతజ్ఞతగా చూశాడు శరత్ అతని వైపు. వెళ్లే ముందు ప్రమీలతో అన్నాడు, మా చెల్లెలు పెళ్ళైపోగానే మన పెళ్ళి అంటూ. ఆ మాటలకి ప్రమీల సిగ్గుపడింది. శరత్ని రత్న తులసిల పెళ్ళిళ్ళయ్యాక ఇంటికి తీసుకువెళ్ళింది. తల్లి ఎవరు అంటూ ఆశ్చర్యపోయింది. ఆ రాత్రి తల్లికి మెల్లగా విషయం చెప్పింది. ఆ మాట విని ఆవిడ చాలా సంతోషపడిపోయింది. మా ప్రమీల అదృష్టవంతురాలు, తెలివైంది అంటూ పొగడసాగింది. కాంతమ్మ కడుపులో దాచుకోలేక శరత్ వచ్చినప్పుడల్లా ఇరుగు పొరుగుకి చూపించి, మా అల్లుడు, మా ప్రమీలకు కాబోయే భర్త అంటూ అందరికీ చెప్పేసిందావిడ. కాంతమ్మ పెళ్ళిళ్ళ పేరయ్యకు చెప్పేసింది, మా ప్రమీలకు మీరు సంబంధం చూడొద్దు, మా గిరిజకే సంబంధం చూడండి అంటూ. రోజులు గడుస్తున్నాయి. శరత్ వాళ్ళు ఊరు నుండి వచ్చారు. అతనికి చాలా సంతోషంగా ఉంది. సీతకు సంబంధం నిశ్చయం అయిపోయింది. అతను ఇంకా తల్లిదండ్రులకి చెప్పలేదు ప్రమీల గురించి. సీత పెళ్లి ఢిల్లీలోనే చెయ్యాలని నిశ్చయించుకున్నారు. పెళ్ళి 2 నెలలుంది. మా చెల్లి పెళ్ళి అయిపోయాక మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు శరత్. అలాగే అని తల ఊపింది. పెళ్లి పనులు జరుగుతున్నాయి. పెళ్లి దగ్గర పడటంతో శరత్ ప్రమీల తరచూ కలుసుకోలేకపోతున్నారు. సురేంద్రనాథ్ గారు ఊరు వెళ్లటంతో వర్క్ ఎక్కువగా ఉండి ప్రమీల కూడా వెళ్ళలేకపోతోంది. సీత పెళ్లికి వారందరూ బయలుదేరి వెళ్లారు. వాళ్లతో నాగేంద్ర ప్రసాద్ కూడా పెళ్లికి వెళ్ళాడు. నాగేంద్ర ప్రసాద్ 10 రోజుల తర్వాత ఆ ఊరొచ్చాడు. శరత్ అతని తల్లిదండ్రులు ఇంకా రాలేదు. ప్రమీల నాగేంద్ర ఆఫీస్కు రావటంతో ఆతృతగా అడిగింది, పెళ్ళి ఎలా జరిగింది, బాగా జరిగిందా అంటూ. చాలా బాగా జరిగింది, వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, ఒక్కడే కొడుకు, బాగా చేశారు అని చెప్పాడు. ఆమె ఆలోచనలో మునిగిపోయింది. బ్యాండ్ మోగుతుంటే పెళ్లి పందిట్లో శరత్ తను పెళ్లి పీటల మీద పక్కపక్కనే కూర్చుని ఉంటే, శరత్ కొంటెగా చూస్తుంటే, ప్రమీల ముఖం సిగ్గుతో ఎర్రబడుతుంటే, పౌరోహితుడు మంత్రాలు చదువుతుంటే శరత్ లేచి తన మెడలో 3 ముళ్ళు వేసేసి ఇద్దరూ కలిసి చెయ్యి పట్టుకొని అరుంధతి నక్షత్రం చూడడానికి వెళ్తుంటే ఆమె కలలు అలల్లో తేలిపోసాగింది. ఏవండి, ఏమిటి పట్టపగలే కలగనేస్తున్నారా? నాగేంద్ర నవ్వుతూ అడిగాడు. ఆమె ఆలోచనలకు సిగ్గుపడిపోయి, ఏం లేదండి, ఏదో ఆలోచిస్తున్నానంటూ మాట ఆపేసింది. ఆ రోజు ఆమె ఇంటికి త్వరగా వెళ్ళిపోయింది. సురేంద్ర గారు ఊళ్ళో లేనందువల్ల. ప్రమీల ఇంటికొచ్చిన అవే ఆలోచనలు. సురేంద్రనాథ్ గారు ఊరు వెళ్లటంతో ఇంటికి తొందరగా వచ్చేయగలిగింది. 2 రోజులుగా ఆయన లేకపోయినా ఆమె పని ఉంటుంది. శరత్ చెల్లెల పెళ్లి గురించి ఢిల్లీ వెళ్ళాడు. అతను తల్లిదండ్రులు ఎవ్వరూ రాలేదింకా. తన అక్కల పెళ్ళిళ్ళు అయిపోయాయి. శరత్ చెల్లెల పెళ్ళి అయిపోయింది. ఇక అడ్డేముంది, పెళ్లి జరిగిపోతుంది. శరత్ భార్య అయిపోతుంది. తను ఆలోచనల
అలల్లో తేలిపోతోంది. ఆ రోజు సాయంత్రం సుబ్బారావు గారు, రత్న కలిసొచ్చారు వాళ్ళ ఇంటికి. రత్నకు 3వ నెల. భార్యకు 3వ నెల అని తెలిసిన దగ్గర నుండి సుబ్బారావు గారు భార్యని బాగానే చూస్తున్నారు. రత్నలో చాలా మార్పొచ్చింది. వస్తువులతో పాటు ఖరీదైన బట్టలు. మనిషి ఇంకా అందంగా, ఉత్సాహంగా, ఏ చీకు చింత లేనట్టు కనిపిస్తుంది. రత్న భర్తతో రావటం కాంతమ్మకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు ఇద్దరిని భోజనానికి ఉండిపోమని బలవంతం చేసిందావిడ. వాళ్ళు ఉండలేదు, మరోసారి వస్తామని చెప్పారు. నిజానికి ఇప్పుడు కాంతమ్మ వాళ్ళు అంత ఇబ్బంది పడటం లేదు. ప్రమీలకు నెలకు 1000 రూపాయలు జీతం వస్తుంది. ఆమె బస్ ఖర్చులకి కూడా తీసుకోకుండా తల్లికే ఇచ్చేస్తుంది డబ్బంతా. ఏ రోజుకు ఆ రోజు బస్కి డబ్బులు అడిగి తల్లిని అడిగి తీసుకువెళ్తుంది ప్రమీల. కాంతమ్మ మునుపటంత బాధపడటం లేదు ఇప్పుడు. చాలా మటుకు అప్పులన్నీ తీర్చేసింది. కూతుళ్ళకి ఇప్పుడు కొద్దిగా మంచి బట్టలు తీసుకుంటోంది. ప్రమీల, గిరిజ బలవంతం మీద ఆవిడ 2 చీరలు కొత్తవి కొనుక్కుంది. భర్తకు 2 పంచెలు తీసింది. ఆయన్నెవరు చూస్తారు అని. రత్నముఖంలో ఆనందం చూస్తుంటే ప్రమీలకు ఆశ్చర్యంగా అనిపించసాగింది. భర్తను చూశాక రత్న అక్క సంతోషంతో పొంగిపోతోంది అనుకుంది. సుబ్బారావు గారు నవ్వుతుంటే గుర్రం సకిలించినట్టుగా అనిపిస్తుంది. దగ్గితే గొర్రె దగ్గినట్టుగా ఉంటుంది. మనిషి మహా భయంకరంగా ఉంటాడు. దానికి తగ్గట్టు ఆడవాళ్ల వైపు మృగంలా చూస్తాడు. ప్రమీలకు సుబ్బారావు గారంటే అసహ్యం. ఎప్పుడొచ్చినా పలకరించదు. ప్రమీల, బాగున్నావా అని అడిగితే ఆయన ముఖం వైపు చూడకుండానే తలూపుతుంది. కాంతమ్మ కూతుర్ని అడిగింది, నీకేం తినాలని ఉందో చెప్పు తల్లి, వండి పంపిస్తాను అంటూ. రత్న సిగ్గుపడుతూ, నాకు చింతకాయ పచ్చడి, చింతకాయ చేపల పులుసు తినాలనుంది అంటూ చెప్పింది. అలాగే, నేను చేసి పంపిస్తాను తల్లి అంది కాంతమ్మ. మర్నాడు ప్రమీల ఆఫీస్కు వెళ్తుంటే తల్లి అంది, ప్రమీల, అక్కయ్యకు చింతకాయ పచ్చడి తినాలనుందట, నూరి ఉంచాను, తీసుకువెళ్ళి ఇచ్చేస్తావా? అలాగేనమ్మా, ఇవ్వు, తీసుకువెళ్ళి ఇస్తాను అంది. ఆఫీస్కు వెళ్తుంటే తల్లి చిన్న స్టీలు భరిణ అందించింది. భరిణ తీసుకువెళ్ళింది. బస్ ఎక్కి తిన్నగా రత్న ఇంటికి వెళ్ళింది. రత్న చెల్లెల్ని చూడగానే చాలా సరదా పడింది. ఈ రోజు కుండిపో అంటూ పట్టుబట్టింది రత్న. నాకు ఆఫీస్లో పనుందక్కయ్యా అంది. పోనీ సెలవు రోజున సరదాగా ఉందాం. మీ బావగారు ఇంటి దగ్గర ఎప్పుడు ఉండరు, ఏ ఉదయమో వెళ్ళిపోతారు, మళ్ళీ ఏ రాత్రికో వస్తారు అంటూ చెప్పింది. అలాగే వస్తాను అంది. శరత్ ఊరు నుండొచ్చాడా అడిగింది రత్న. అతని పేరు వినగానే ప్రమీలకు ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చి తల వంచుకుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివే ప్రమీల, చక్కని వ్యక్తి భర్తగా లభిస్తున్నాడు అంది. ఆమె చిన్నగా నవ్వింది. ఢిల్లీ వెళ్ళాడు, ఇంకా రాలేదు అంది మెల్లగా. తొందరగా పెళ్లి చేసేసుకో అంది రత్న. అంతలో ప్రభాకరం వచ్చాడు. అతను నలుపైన చూడ్డానికి అందంగా ఉన్నాడు. పొడవుకి తగిన ఒళ్ళు, మనిషిలో మర్యాద, మంచితనం ఉట్టిపడుతున్నాయి. మా చెల్లెలు ప్రమీల, చెప్తుంటానుగా అంది రత్న నవ్వుతూ. అవును, రత్న ఎప్పుడూ మీ గురించి చెప్తుంటుంది అన్నాడు ప్రభాకరం. కొద్దిసేపు అక్కడే కూర్చొని మాట్లాడాడు. రత్న, నాకు కొంచెం కాఫీ పెట్టి తీసుకురా, మీ చెల్లెలికి కాఫీ అయినా ఇచ్చావా లేదా అన్నాడు నవ్వుతూ. వద్దండి, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నాకు టైం అయింది అంది నవ్వుతూ. భలేవారే, కొంచెం కాఫీ అయినా తాగకుండా వెళ్ళిపోతారా? మా రత్నకు అసలు ఆలోచనే ఉండదు అన్నాడు ప్రభాకరం ఆమె వైపు చూస్తూ. రత్న అతని కళ్ళల్లోకి సూటిగా చూసి తల వంచేసుకుంది. అతను నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. రత్న కాఫీ పెట్టి తీసుకొచ్చింది. ప్రభాకరం ఏవో కాగితాలు తీసుకుంటుంటే అతనికో కప్పు, చెల్లెలికో కప్పు తెచ్చిచ్చింది. ఆ ప్రభాకరం నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, అత్తయ్య అని పిలవడా? మెల్లగా అతను వినకుండా అడిగింది కాఫీ తాగుతూ. నాకంటే పెద్దవాడు నన్ను అత్తయ్య అని ఏం పిలుస్తాడు అంది నవ్వుతూ. ప్రమీల ఏం మాట్లాడలేకపోయింది. ప్రభాకరం మరీ చనువుగా మాట్లాడుతున్నాడు రత్నతో. సుబ్బారావు గారు చూస్తే అదో గొడవ. సర్లే, ఆయనకతను మేనల్లుడేగా అనుకుంది మనసులో. రత్నకు చెప్పి బయలుదేరింది. రత్న చెల్లెలికి మరీ చెప్పింది సెలవు రోజున రమ్మని, ఎవ్వరూ ఉండరని. అలాగే వీలు చూసుకొని వస్తాను అంది ప్రమీల. రత్న గుమ్మం వరకు వచ్చి సాగనంపింది. ప్రమీల బస్ ఎక్కింది. టైం అయిపోయింది. సురేంద్రనాథ్ గారు ఊరు నుండి వచ్చేశారు. ఏమంటారో అనుకుంది భయంగా. నాగేంద్ర ఉంటే పర్వాలేదు, అతను ఏదో చెప్పేస్తాడు అనుకుంది. ప్రమీల ఆఫీస్కి వెళ్ళేసరికి సురేంద్రనాథ్ గారే ఉన్నారు. ఆయన ఆఫీస్ రత్న ఇంటి దగ్గరే ఉంటుంది. ప్రమీల ఇంటికి వెళ్తుంది. ఆయన ఆఫీస్కి వెళ్ళినా అక్కడికి రావద్దనేస్తారు ఆయన. ఆయన్ని చూడగానే బిగుసుకుపోయింది. ఆలస్యమైనందుకు కారణం చెప్పుకుంటూ అలా నిలబడిపోయింది. ఆ మాటలకు ఆయన చిన్నగా నవ్వుతూ, చూడు ప్రమీల, నువ్వెప్పుడైనా ఆలస్యంగా వచ్చినా నేను ఏమైనా అన్నానా? ఆమె మాట్లాడలేదు. నన్ను చూస్తే నీకంత భయం ఎందుకు అడిగారు సౌమ్యంగా. నేనెప్పుడూ ఏమీ అనను అన్నారు. కృతజ్ఞతగా చూసింది. వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో అన్నారు. ప్రమీల తల ఊపి తేలికైన మనసుతో వెళ్ళి తన సీట్లో కూర్చుంది.
1 గంట తరువాత సురేంద్ర గారు ఆమెను పిలిచి ఏవో చెప్తూ నోట్ చేయమన్నారు. ఆయన కళ్ళు మూసుకుని రివాల్వింగ్ చైర్లో అటు ఇటు కదులుతూ చెప్పసాగారు. ఆమె గబగబా రాస్తోంది. ఆమె చేతిలో కొన్ని పేపర్లు కింద పడిపోవటంతో వంగి వాటిని తీసి వరుసగా పెడుతోంది. రాసావా అంటూ కళ్ళు తెరిచి చూశారు సురేంద్రనాథ్ గారు ఆమె వైపు. ఆయన చూపులు క్షణంసేపు అలా నిలిచిపోయాయి. ఆమె వైపు పరీక్షగా చూడసాగాయి ఆ చూపులు. ప్రమీల మొదట గమనించలేదు. అప్పుడు గమనించి తల వంచి తన పైట వైపు చూసుకుంది. పైట కొద్దిగా తొలగి ఉంది. చెప్పును సరిచేసుకుని భుజం చుట్టూ చెంగు కప్పేసుకుంది. సురేంద్రనాథ్ గారు చూపులు వెంటనే మరోవైపుకి తిప్పేసుకున్నారు. ఆమె ఆయన ఎదుట క్షణంసేపు కూర్చోలేకపోయింది. ఆయన ముఖం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది. నేను వెళ్తాను. నేను వచ్చేసరికి ఆ కాగితాలు టైప్ చేసి ఉంచు, సంతకం పెడతాను, పోస్ట్ చేయించేద్దు గాని అంటూ చెప్పి వెళ్ళిపోయారు. ప్రమీల తన పని తాను చేసుకుంటూ కూర్చుంది. నాగేంద్ర ప్రసాద్ వచ్చాడు. అతనొస్తే ఆమెను పని చెయ్యనివ్వడు. ఏదో చెప్పి నవ్విస్తూ ఉంటాడు. ఆ రోజు నాగేంద్ర ఏదో చెప్తున్నాడు. కాలేజీ విషయాలు, అమ్మాయిలు తనతో మాట్లాడడానికి తహతహలాడటం చెప్తుంటే ప్రమీలకు నవ్వాగలేదు. పకపక నవ్వసాగింది. నాగేంద్ర వెంటనే మాటలాపేసి గది నిండా డగ్డగ్లు జిగ్జిగ్లు అంటూ నేలంతా కలియ చూడసాగాడు. ఏమిటి అంది నవ్వాపుకుంటూ. ఏమిటా, మీరు నవ్వారా అన్నట్టు అతని వైపు చూసింది. నవ్వితే నవరత్నాలు రాలిపడ్డాయంటే ఆ నవరత్నాలు జిగ్జిగ్మంటున్నాయి అన్నాడు. ప్రమీల ముఖం తిప్పేసుకుంది. మిమ్మల్ని అలా ఎప్పుడు నవ్విస్తుంటే నేను చాలా గొప్పవాడిని అయిపోతానండి అన్నాడు. మీరు భలే మాట్లాడతారు అంది ప్రమీల నవ్వుతూ. అవునండి, మీరు ఇంత చక్కని నవ్వు ఎక్కడ సంపాదించారు అడిగాడు. ఆమె నవ్వింది. అవునులేండి, భగవంతుడిని పక్షపాత బుద్ధి, ఆడవాళ్ళకి అందమంతా ఇచ్చేశాడు. అందున మీకు మరీ అందం ఇచ్చాడు. మీతో ఎవ్వరూ పోటీ చేయలేరండి. మిస్ ఇండియా బిరుదు మీకే వస్తుంది పోటీ చేస్తే అన్నాడు. మీరు మరీ పొగిడేస్తున్నారు. పొగడ్తలు కావు, నిజమండి అన్నాడు. ప్రమీల నవ్వి ఊరుకుంది. శరత్ దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా అడిగింది ప్రమీల అతన్ని. ఇంకా రాలేదండి, నేను అదే చూస్తున్నాను అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. ఆ మధ్య ఒక ఉత్తరం రాశాడు. మళ్ళీ ఉత్తరం లేదు. పెళ్ళికి అని వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా అక్కడే ఉండిపోవటం చిత్రంగా ఉంది. పోనీ వైరిస్తే శరత్ కంగారు పడడు. అందరికీ తెలిస్తే సిగ్గుపడతాడు కూడా. ప్రమీల నవ్వుకుంది. మరీ అంతలా అయిపోతే ఎలా, ఒక్కరోజు ఆలస్యానికే అని మృదువుగా చివాట్లు వేస్తూ దగ్గరికి లాక్కోడు. ఆమె ఆలోచనల్లో తేలిపోతూ అలా ఉండిపోవటం చూసి ఆశ్చర్యపోతూ నాగేంద్ర గొంతు సవరించుకుంటూ, ప్రమీల గారు, మీరు పట్టపగలే కలలు కంటారా అమాయకంగా అడిగాడు. ఆ మాటలకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి అవునండి, ఆహాహా కాదండి, ఊరికే ఏదో ఆలోచిస్తున్నాను సిగ్గుపడుతూ తడబడుతూ జవాబిచ్చింది. అతను గట్టిగా నవ్వేశాడు. అతని వైపు తలెత్తి చూసింది. ఆడపిల్లలు అబద్ధమాడినా అందంగానే ఉంటుంది. మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీ మనసు ఇప్పుడు ఇక్కడ లేదు అంటూ ఆగి ఆమె కళ్ళల్లోకి కొంటెగా చూశాడు. అయ్యో, మీరు కనిపెట్టేశారా? నా మనసులో విషయం మీకు తెలిసిపోయిందా అన్నట్టు భయంగా చూసింది. ఆమె భయపడినట్టుగానే అతను ఆమె మనసులో మాట కనిపెట్టేశాడు. మీ మనసంతా శరత్ గురించి ఆలోచిస్తూ ఇక్కడుండి మీ మాట వినకుండా శరత్తో వెళ్ళిపోయింది, అవునా అండి అన్నాడు నవ్వుతూ. ఆమె గుండె గుబేలు మంది తడబడింది. ఏం చెప్పాలో తోచలేదు. అబ్బే, ఏం కాదండి. ఆహా, మీరలా అనుకుంటున్నారా అంటూ నవ్వేసింది. అతను నవ్వుతూ, భలే వారండి, మీ మనసుకి నచ్చిన వ్యక్తిని మీరు గుర్తు చేసుకోవటంలో తప్పేముంది అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. శరత్ చాలా అదృష్టవంతుడు అన్నాడు మెల్లగా నిట్టూరుస్తూ. ఏ విషయంలో అన్నట్టు చూసింది. మీ ప్రేమను జయించాడు, అదృష్టవంతుడు. నిజం చెప్తే మీరేమైనా అనుకుంటారేమో కానీ ఆ రోజు మిమ్మల్ని ఇద్దరిని చూసినప్పుడు మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళనుకున్నాను. శరత్ చెల్లెలు మీరు అని. శరత్కి ఇంత అందమైన చెల్లెలుందా? నాకు కాబోయే భార్య అని వెతుకుతున్నాను ఓ అందమైన అమ్మాయి కోసం ఇన్ని రోజులు. మీరు కనిపించగానే నా మనసు పొంగిపోయింది, మరుక్షణం కృంగిపోయింది అన్నాడు నాగేంద్ర బాధగా నవ్వుతూ. ప్రమీలకు మొదట అర్థం కాలేదు, తరువాత అలా ఉండిపోయింది. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తప్పు చేసినట్టు తలొంచుకుంది. మీరేం అనుకోకండి, నా మనసులో మాట దాచుకోలేక చెప్పేశాను. ఇప్పుడు నా మనసులో ఏం లేదు. మీరు శరత్ గారు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాను అన్నాడు మెల్లగా. ఆ తరువాత సంభాషణ పెరగలేదు. ఆ సాయంత్రం ఇంటికొచ్చేసింది. ఆ వేళ అంతా ఆమె మనసు అదోలా అనిపించింది. నాగేంద్ర చాలా మంచివాడు, మర్యాదస్తుడు. అతను ఎదురుగా ఉంటే టైం తెలియదు. స్నేహానికి ప్రాణమిస్తాడు, ఆత్మీయత కురిపిస్తాడు.
నాగేంద్రకు అతనికి అతనే సాటి అనుకుంది. అతను తనని మనసులో పెట్టుకొని బాధపడుతున్నాడా, తనని కోరుకున్నాడా? అప్పుడు 2 రోజుల వరకు ఆమె అవే ఆలోచనలతో గడిపింది. మనసు బాగుండలేదు. దానికి తోడు శరత్ దగ్గర నుండి ఉత్తరం లేదు. గాబరాగా అనిపిస్తోంది. కానీ పైకి నిబ్బరంగా ఉంది. కాంతమ్మ పెద్ద కూతురు మంగకు, చిన్న కూతురు ప్రభకు ఉత్తరాలు రాయించింది. మీరు ఈ ఊరు వచ్చి చాలా రోజులైంది, ఒకసారి వచ్చి వెళ్ళండి అని. తులసికి ఉత్తరం రాయించింది. అక్కడ ఎలా ఉన్నావు, మీ ఆయనకి ఎలా ఉంది, మీ ఆయన బాగా చూస్తున్నారా అంటూ రాసి వీలైతే ఒకసారి రండి అంటూ. తులసి జవాబిచ్చింది, నేను బాగానే ఉన్నాను, మా ఆయన మంచివారే, మేమిప్పుడు రాలేం, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది, వీలు చూసుకుని మరోసారి వస్తాం, మీరందరూ ఎలా ఉన్నారు, నాన్న ఏమైనా మారారా, అలానే ఉన్నారా, ప్రమీల పెళ్ళెప్పుడు, గిరిజకు సంబంధం నిశ్చయమైందా అంటూ జవాబు రాసింది. మంగ ప్రభ ఊళ్ళు పక్కపక్కనే అవటంతో ఆ ఉత్తరాలు అంది. తిరిగి ఇద్దరు మాట అనుకొని ఉత్తరం రాశారు. 2 రోజుల్లో ఇద్దరం కలిసొస్తున్నామంటూ. ప్రమీల గిరిజ చాలా పొంగిపోయారు. కాంతమ్మ చాలా సంతోషించింది. కాంతమ్మ రత్న ఇంటికి ఎప్పుడైనా వెళ్తుంది అంతే. ఆ కబురు రత్నకు తెలియపరిచారు. అక్కయ్యలొస్తే నాకు చెప్పండి, నేను వస్తాను అంటూ కబురు చేసింది తల్లికి. 2 రోజుల తర్వాత ప్రభ మంగ కలిసొచ్చారు. మంగతో 10-15 సంవత్సరాల పిల్లలిద్దరొచ్చారు. కాంతమ్మ కూతుళ్ళని చూసి సరదా పడింది. మంగ మెడలో పసుపు బొందుతో మనిషి చిక్కిపోయి పేదరికంలో మునిగి ఉన్నట్లు దీనంగా కనిపించింది. ప్రభ మంచి మంచి తెల్ల జరీ చీరలు కడుతుంది. తెల్ల చీర, తెల్ల జాకెట్, కళ్లకు అద్దాలు, మెడ మీదకు ముడి వేసుకుంటుంది. తాంబూలం మాత్రం అలా నమలటం అలవాటు. భర్త పోయిన తర్వాత ఉన్న డబ్బుని వడ్డీలకిచ్చి హాయిగా ఉంటుంది ప్రభ. పెద్దక్కను చూస్తే ప్రమీలకు జాలిగా అనిపించింది. ఎందుకు అంత దీనంగా ఉంది? మంగకు పెద్ద సంసారం, అల్లుళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, మనుమలు. డబ్బు కన్నా ముసలాయనికి పైసా ఖర్చు పెట్టుకునే అధికారం లేదు. ముసలాయన చేతిలో డబ్బు లేనప్పుడు మంగకు ఎలా ఇస్తారు? మంగకు ఇంటి చాకిరీ తప్పదు. ఆ ఇంటిలో ఒక పని మనిషిలా పడుంటుంది. 2 పిల్లల్ని చూసి ఇరుగు పొరుగు అడిగారు, మంగా నీ పిల్లలా అంటూ. దానికి ఆమె సిగ్గుపడి, కాదు మనుమలు అంది. ఆ మాట చెప్పడానికి మంగ మనసులో ఎంత బాధపడి సిగ్గుపడిందో ప్రమీల గ్రహించుకోగలిగింది. పైకి ఏమంటుంది? తను పేదరికపు పరిస్థితుల వలన అక్కయ్యలకి అలాంటి సంబంధాలు చేయవలసి వచ్చింది. లేకుంటే మంగ ఆ వయసులో అలా ఉండేదా? ప్రభ ఆ వయసులో పసుపు కుంకుమలు కోల్పోయేదా? ప్రమీల బాధపడింది. ప్రమీల గురించి తల్లి వాళ్ళకి సంతోషంగా చెప్పింది. శరత్తో పెళ్లి జరగబోతోంది అని. వాళ్ళిద్దరూ సంతోషించారు. రత్న కూడా వచ్చి వెళ్ళింది. ఉదయం వచ్చి సాయంత్రం వరకు వాళ్లతోటి గడిపింది. 2 రోజుల తర్వాత మంగ ప్రయాణమైంది. వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే మా కోడళ్ళు ఊరుకోరు, మా అబ్బాయిలు తిడతారు అంటూ. ప్రభకు 2 రోజులు ఉండాలనుకున్నా తప్పనిసరి బయలుదేరింది. తల్లి చెల్లెళ్ల బలవంతం మీద 4 రోజులుండి వెళ్ళిపోయారు మంగ, ప్రభ. ఆ రోజు ఆదివారం. ప్రమీలకు ఆఫీస్ లేదు. ఏం తోచక రత్న ఇంటికి వెళ్దామనుకుని గిరిజను అడిగింది. రత్నక్క ఇంటికి వెళ్దాం, వస్తావా అని. నేను బట్టలు నానబెట్టుకున్నాను, ఉతుక్కోవాలి, రాను అంది గిరిజ. కాంతమ్మ అంది, అక్కకు కూరిస్తాను, నువ్వు వెళ్తానంటే చెప్పు. వెళ్తాను అంది. కాంతమ్మ రత్నకి ఇష్టమైన కూర వండి ఇచ్చింది. క్యారేజీ పట్టుకుని వెళ్ళింది రత్న ఇంటికి. బస్సులో వెళ్ళి కొద్ది దూరం నడవాలి వాళ్ళ ఇంటికి. ఇల్లు చేరుకుంది. రత్న ఎదురుగా లేదు, లోపలున్నట్టుంది అనుకుని తలుపు తట్టబోయింది. తలుపు తీసే ఉంది. గడి వేయకుండా దగ్గరగా చేరేసి ఉంది. రత్న అక్కకు ఆశ్చర్యం కలిగించేలా చేద్దాం. క్యారేజ్ టేబుల్పై పెట్టి తను దాక్కుందామనుకుని చప్పుడు కాకుండా లోపలికి వెళ్ళింది. గది తలుపులు దగ్గరగా చేరేసున్నాయి. క్యారేజ్ టేబుల్పై పెట్టి వంటగదిలో ఉంటుంది, వరండాలో దాక్కుందాం అనుకుని క్యారేజీ పట్టుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. అంతే, ప్రమీలకు నోట మాట రాలేదు. అలా నిలబడిపోయింది ఒక క్షణం. ఆమె అక్కడ నిలబడలేక అక్కంటే అసహ్యం వేసి గిరుక్కున వెనుదిరిగింది. క్యారేజ్ అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోదాం, అక్క ముఖం ఈ జన్మలో చూడకూడదు అనుకుంది. రత్న అంటే జుగుప్స కలగసాగింది. చిచి, ఈ అక్క ఒక స్త్రీయా? ఈమెది ఒక జీవితమా? ఎందుకు ఈ బ్రతుకు? చావకూడదా? ఇంకా బ్రతికుంది. చిచి, రత్న ముఖం చూస్తేనే ఎక్కడలేని పాపాలు చుట్టుకుంటాయి అనుకుంది. క్యారేజీ అక్కడ పెట్టి వెళ్ళిపోతుండగా రత్న గబగబా వచ్చి చెల్లెలు చేయి పట్టుకుంది. వెళ్ళిపోతావేమిటి, ఆగు అంటూ. ఆమె వెనకాల ప్రభాకరం తప్పు చేసినట్లుగా బయటికొచ్చి అక్కడుండి ప్రమీలకు ముఖం చూపలేనట్టు బయటికి వెళ్ళిపోయాడు. రత్న ప్రమీల వైపు పరీక్షగా చూసింది. ప్రమీలకు అక్కవైపు చూడ్డానికి అసహ్యం వేస్తోంది. పెళ్ళయింది, భర్తతో కాపురం చేసుకుంటుంది, తల్లి కాబోతోంది. అయినా ఈ బుద్ధి ఏమిటి? భర్త ఇంటి దగ్గర లేనప్పుడు ప్రభాకరంతో అది తలుచుకోవడానికి అసహ్యంగా ఉంది.
గదిలో రత్న ప్రభాకరం మంచం మీద ఒకరిని ఒకరు అల్లుకుపోయి ఉన్నారు. రత్న భర్త సుబ్బారావు గారు పని ఉండి ఏదో ఊరు వెళ్ళారు. రత్నకు అర్థమైపోయింది చెల్లెలికి ఇలాంటివంటే అసహ్యం. ఒక భర్తతోనే స్త్రీ జీవితం గడపాలనే సిద్ధాంతం ఆమెది. రత్నముఖం గంభీరంగా మారింది. చెల్లెలి మనసులో ఉద్దేశం గ్రహించుకున్న దానిలా బలవంతంగా లోపలికి లాక్కు వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టింది. ప్రమీల ముఖం తిప్పుకుంటూ, నువ్వింత నీచానికి దిగజారుతావని నేను కల్లో కూడా ఊహించలేదు అంది కోపంగా. ప్రమీల, అవును, నువ్వు అమాయక స్త్రీవి అనుకున్నాను. భర్త చాటు భార్యవు అనుకున్నాను. సిగ్గు, బిడియం, నీతి నిజాయితీ మర్చి పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటావని అనుకోలేదు. అమ్మ చూస్తే, ఈ విషయం అమ్మ నాన్నలకి తెలిస్తే అంది ఆవేశంగా. ప్రమీల, బావగారికి ఏం తక్కువ? వయసు అయిపోయింది. నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు. పెళ్లికి ముందే చూసావు అతని కళ్ళు కప్పి శరీర సుఖం కోసం ఇలాంటి పనికి దిగజారిపోతావా? రత్న మాట్లాడలేదు. అలా చూస్తూ ఉండిపోయింది. ప్రతి మగవాడు కోరుకునేది ఏమిటి? తన భార్య తననే ప్రేమించాలని, తనతోనే గడపాలి అని, శారీరక సుఖాలు తనతోనే అనుభవించాలని. కానీ అక్కయ్య, నువ్వు నీ భర్తని మోసగిస్తున్నావు. నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డకు తండ్రిని మోసగిస్తున్నావు. ఈ విషయం నీ భర్తకు నీ బిడ్డకు తెలిస్తే, నా తల్లి ఇటువంటిదా అని నీ బిడ్డ, నా భార్య ఇటువంటిదా అని నీ భర్త అసహించుకుంటారు. నీకు నీ జీవితమే ఉండదు. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు జీవితంలో ఏం పోగొట్టుకున్నావో. స్త్రీకి శీలమే ముఖ్యం. స్త్రీ శీలం పోగొట్టుకుంటే ఆమె జీవించి ఉండటం అనవసరం. ఇల్లాలికి వెలయాలికి తేడా తెలుసుకో. ఇల్లాలికి గౌరవం ఇస్తుంది ఈ లోకం. వెలయాలిని ఎగతాళి చేస్తుంది ఈ సంఘం. ఎందుకొచ్చిన జీవితం అక్క? నీకు బుద్ధి లేకపోతే నిన్ను వలలో వేసుకున్న ఆ ప్రభాకరానికి ఎందుకు బుద్ధి లేదు? అతనికి పెళ్ళయింది, పిల్లలున్నారు. భార్యా పిల్లలకి అన్యాయం చేసినట్టు కాదా? ఇక పెళ్ళి అనుబంధం అనే మాటకు అర్థమేమిటి? నీకు ఇలాంటి పాడుబుద్ధి ఎలా పుట్టింది? ఇంత నీచానికి దిగజారిపోతావా? ఛే, నువ్వు నా అక్కవు అని చెప్పుకోవడానికి కూడా నా మనసు అంగీకరించదు అంది ఆవేశంగా. ఆ మాటకు రత్న పేలవంగా నవ్వింది. నా పరిస్థితుల్లో నువ్వే ఉంటే ఏం చేస్తావు అంది. కుంటివాడో గుడ్డివాడో కుష్ఠరోగో భర్తే, అతనితోనే కాపురం చేస్తాను. అతనికి తప్ప నా శరీరం ఎవరికి అప్పగించను. భర్త కళ్ళు కప్పి తుచ్చమైన కోరికలకు లొంగిపోయి నా జీవితం నాశనం చేసుకోను. అంతగా అయితే భరించలేని జీవితమే అయ్యి నరకం అనుభవిస్తే ఏ మందో మింగి ప్రాణం తీసుకుంటాను అంది ఆవేశంతో. ఆమెకు చాలా కోపంగా ఉంది. రత్న అంటే అసహ్యంగా అనిపిస్తోంది. రత్న నవ్వింది. దగ్గరగా వచ్చి, ప్రమీల, నేను చేసింది తప్పని నాకు అనిపించటం లేదు అంటూ ఆగింది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రభాకరానికి ప్రతిరూపం, కానీ సుబ్బారావుకు మాత్రం కాదు. అక్క అసహ్యంగా చూసింది. ఆ మాట విని భరించలేనట్లు. అవును అంది మెల్లగా. ఈ విషయం అమ్మకు తెలిస్తే నీకు పుట్టబోయే బిడ్డ అంటే కూడా అసహించుకుంటుందా అమ్మ? ఎందుకు అసహ్యం? ఈ ప్రపంచంలో ఈ మానవాళిలో మాలిన్యమే లేదనా? అసలు నేను చేసిన తప్పేమిటి? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒకరిది, మనసు మరొకరిదనా నీ ఉద్దేశం? స్త్రీ అంటే అసలు ఏమిటి? రాక్షసుడితో అయినా కాపురం చేస్తూ పడి ఉండాలనా అంటూ జరిగిందంతా చెప్పింది. అతనితో రాత్రులు గడుపుతుంటే భరించలేకపోయేదాన్ని, అసహ్యం వేసేది అంటూ చెప్పి, పిల్లలు పుట్టడం లేదని సుబ్బారావు గారు ఆమెను ఎలా బాధేవారో, ఎంత హింసించేవారో చెప్పి ఏడ్చింది. ప్రభాకరం చాలా మంచివాడు. అతని జీవితం ఒక నరకం. భార్య పిల్లలు అతనికి దూరంగా ఉంటున్నారు. ఆవిడ ఒక్కతే తల్లిదండ్రులకి కావటం మూలాన ఆ పిల్లలు తల్లి ఆ ఊళ్ళో ఉంటారు. భార్య పల్లెటూరిది, అంత అందంగా ఉండదు. నాకు నిజమైన భర్త ప్రభాకరం. ప్రభాకరంకి నాకు మధ్య ఆకర్షణ పెరిగి ప్రేమ మొదలైంది. ప్రభాకరాన్ని పెళ్లి చేసుకోలేను, కానీ నేను ప్రభాకరానికి భార్యను. సుబ్బారావు గారు ఉన్నంత వరకు మేము ఆ విషయం పైకి చెప్పం. ఆ తరువాత ప్రభాకరం నేను భార్యాభర్తలుగా లోకానికి వెల్లడి చేస్తాం. నా బిడ్డకు అతను తండ్రిగా లోకానికి తెలుస్తుంది. ప్రభాకరం భార్య ఇలా భర్తతో ఉండదు. ఒక విధంగా వదిలేసినట్లు అనే అనుకోవాలి. సుబ్బారావు గారు నా కడుపులో పెరుగుతున్నది తన బిడ్డ అనుకుంటున్నారు. అది తప్పు. ప్రభాకరం బిడ్డ. ఆయనతో నేను కాపురం చెయ్యలేను. నేనే కాదు, ఏ స్త్రీ అయినా సరే కాపురం చెయ్యలేదు. నువ్వు అన్నట్లు నేను శారీరక సుఖాల కోసం ప్రభాకరానికి లొంగిపోలేదు ప్రమీల. ఒక చల్లని తోడు కోసం, ఒక మంచి మనిషి అండ కోసం, కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఉత్తముడి కోసం. అందుకే నన్ను నేను అర్పించుకున్నాను. ప్రభాకరం నాకు అన్యాయం చెయ్యడు. అతనికి నేనంటే ఎంతో ప్రేమ. ఇప్పుడు చెప్పు ప్రమీల, నేను చేసిన తప్పంటావా అంది కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తూ. ప్రమీల ఏం మాట్లాడలేకపోయింది. అలా అని అక్క చేసిన తప్పు కాదని
గట్టిగా చెప్పలేకపోయింది. మౌనంగా ఉండిపోయింది. ఏమైనా భర్తకు అన్యాయం చేసింది అని అనిపించింది. ప్రమీలకు అలాంటివంటే అసహ్యం. రత్నకు సంతానం కలిగితే అందరూ సుబ్బారావు గారి సంతానం అంటారు. అందరినీ రత్న మోసం చేస్తుంది. భర్త రాక్షసుడైనా భరించాలి. అతను హింసించినా భరించాలి. తప్పదు. మెడలో 3 ముళ్ళ మహత్యం. స్త్రీ అతని సొత్తైపోతుంది. భర్త కుష్ఠరోగి అయినా భార్య అతనికి శారీరక సుఖం అందివ్వవలసిందే. అసహించుకోవటం పాపం కాదా? ప్రమీల మనసు బాగుండక తొందరగా ఇంటికొచ్చేసింది. పెళ్ళిళ్ళ పేరయ్య ఆ రోజు ఉదయం వచ్చి గిరిజకు సంబంధం ఉందని చెప్పి సాయంత్రం తల్లిదండ్రుల్ని అబ్బాయిని తీసుకొచ్చాడు. వాళ్లకు ఒక్కడే కొడుకు. ఆస్తి ఉన్నవాళ్ళు. అబ్బాయి 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. గిరిజను చూసుకుని వాళ్ళు ఇష్టపడి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు. ఆ అబ్బాయికి చెవుడు, మూగ, గుడ్డితనం కూడా ఉంది. కోడలు రావాలన్న ఆశతో పెళ్లి చేస్తున్నారు అంతే. అతనికి భార్య అంటే, సంసారం అంటే తెలియనివాడు. కాంతమ్మ అయిష్టంగానే అంగీకరించింది. ఏం చేస్తుంది? మాట ఇచ్చేసి పెళ్లి ఖర్చులకి డబ్బు తీసుకుంది. వాళ్ళు తృప్తిగా వెళ్ళిపోయారు. ప్రమీలకి ఈ విషయం తెలిసి తల్లి మీద కోపం తెచ్చుకుంది. ఎందుకు ఈ పెళ్లి చేస్తున్నావు? చంపేయకూడదా అంటూ. ఆవిడ ఏడుస్తూ, ఏం చేయనమ్మా, నా పాపిష్టి జీవితం అటువంటిది. ఒప్పుకోకేం చేస్తాను అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. గిరిజ తల్లి బాధ చూడలేక, అక్క నాకిష్టమే అంటూ చెప్పింది. ఇక ప్రమీల ఏమంటుంది? ఏం మాట్లాడలేకపోయింది. మర్నాడు ఆఫీస్కి వెళ్ళొచ్చింది. ప్రమీల 4 రోజులు గదిలో మంచం మీద పచ్చి మంచినీళ్లు కూడా తాక్కుండా శవంలా పడుంది. ఆ విషయం తెలిసి తల్లి ఏడ్చింది. నువ్వైనా సుఖపడతావనుకున్నాను. నీ నుదుట కూడా ఇలాగే రాశాడా ఆ దేవుడు అని ఏడ్చింది. ప్రమీల అలా పడి ఉంది. నాగేంద్రకి శుభలేఖ వచ్చింది. శరత్కి పెళ్లి. సీత ఆడపడుచుని పెళ్లి చేసుకుంటున్నాడు. అది శుభలేఖ. ఉత్తరం అందేసరికే శరత్ పెళ్లి జరిగిపోయింది. అతనికి వాళ్ళు ఢిల్లీలో మంచి ఉద్యోగం వేయించుకున్నారు. అందరూ అక్కడే ఉండాలని అనుకుంటున్నారట. తండ్రికి కూడా అక్కడ ఏదో ఉద్యోగం దొరికిందట. ఏదో రాశాడు. ప్రమీలకి మాట లేదు. ఆమెకి ఉత్తరం లేదు. శుభలేఖ లేదు. రత్న వచ్చింది. ఈ విషయం తెలిసి రత్న కూడా బాధపడింది. ఈ విషయం తులసికి, ప్రభకు, మంగకు ఉత్తరాల ద్వారా తెలిసిపోయింది. వాళ్ళు బాధపడుతూ ఉత్తరాలు రాశారు. పెళ్ళిళ్ళ పేరయ్య కాంతమ్మకు ధైర్యం చెప్పాడు. నేను ప్రమీలమ్మకు మంచి సంబంధం తెస్తాను అంటూ. ప్రమీల తల్లి దగ్గరికి వెళ్ళి వద్దని ఏడ్చింది. పెళ్ళంటే అసహ్యం వేస్తోంది. నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను అని. నాగేంద్ర వచ్చి వెళ్తున్నాడు. అతను ఆమెని ఎంత మరిపించాలని ప్రయత్నం చేసినా ఆమె మనుషులలో పడలేకపోతోంది. శరత్ని మర్చిపోలేకపోతుంది. ప్రమీల పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్న నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లి ఆమెను పట్టుకుని ఏడ్చింది. కుమిలిపోసాగింది. పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధం తీసుకొచ్చాడు. బంగారం లాంటి సంబంధం అంటూ. పిల్ల అదృష్టవంతురాలంటూ చెప్పాడు. కాంతమ్మ ఏడ్చి ఏడ్చి ప్రమీల నొప్పించింది. ఆమె ఆలోచించుకుంది. రెండవ పెళ్ళి అతనైతే ఏం? శరత్ తనని నమ్మించి మోసం చేశాడు. తల్లిదండ్రుల బాధ్యత తీరుతుంది. అక్కడే పడుండొచ్చు. తనకి కావాల్సింది సుఖ సంతోషాలు కాదు. ఎక్కడైనా కుమిలిపోవలసిందే. అక్కడైనా అంతే అనుకుని పెళ్లికి అంగీకారం తెలిపి మౌనంగా ఉండిపోయింది. ఉద్యోగం మానేసింది. కూతురు ఏమైపోతుందో అన్న బెంగతో పెళ్లి కొప్పించింది ఆవిడ. ప్రమీల పెళ్లి, గిరిజ పెళ్లి ఒక్కరోజునే. ఆ ప్రయత్నంగా పీటల మీద కూర్చున్న పెళ్ళికొడుకు ఎవరా అని చూసింది ప్రమీల. అంతే, షాక్ తిన్నట్టయిపోయింది. ఆమె నమ్మలేకపోయింది. ఆమె కళ్ళకు మరేం కనిపించడం లేదు. పెళ్ళెలా జరిగిందో. మెడలో తాళి పడిపోయింది. ప్రమీల ఒకరి సొత్తు అయిపోయింది. కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. ఇది నిజమా అబద్ధమా? తన భర్త ఈయన తనని పెళ్లి చేసుకున్నది. కన్నీళ్లు కళ్ళల్లో గిరగిరా తిరగసాగాయి. భర్త వైపు చూసింది. సురేంద్రనాథ్ గారు చిరునవ్వు నవ్వారు. ఆఖరికి సురేంద్రనాథ్ గారి భార్య అయిందా? ఈడు జోడు కల మనిషి, తనకి తోడు దొరకకపోయినా మంచి మనసున్న మనిషి భర్తగా లభించారు. అంతే చాలు అనుకుని తృప్తి పడింది. ఆయన రెండవ వివాహం చేసుకుంటారని అనుకోలేదు. అందుకే షాక్ అనిపించింది. తను ఓ జమీందారు భార్య అయింది అనుకుంది ప్రమీల. నాగేంద్ర వారి వివాహానికి వచ్చాడు. అతని ముఖంలో నవ్వు లేదు. మనిషి అదోలా జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నాడు. అతని వైపు ప్రమీల బాధగా చూసింది. నాగేంద్ర తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ విధంగా జరిగింది. అనుకోకుండా ఎవ్వరూ ఊహించని విధంగా తను సురేంద్రనాథ్ గారి భార్య అయింది. ఇది అదృష్టం అనుకోవాలా? ఏమనుకోవాలి? తననే ఎందుకు ఆయన కోరి కోరి పెళ్ళాడారు? ఆయనకు పెళ్లి ముఖ్యమా? కూతురుందట, ఆమెకు తెలుసా? ప్రమీల మనసంతా అదోలా అయిపోయింది. ఆ రోజు పెళ్ళైపోయాక కారులో సురేంద్రనాథ్ గారితో ప్రయాణమై వెళ్ళిపోతుంటే కాంతమ్మ ఏడ్చింది.
ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, బాధ్యత తీరిపోయింది. కానీ తాను ఒంటరిగా మిగిలిపోయింది. భర్త స్థిరం కాదు. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఏదో ఇలా ఉందామనుకునే తత్వం కాదు ఆయనకు. ప్రమీల మనసు కరుడు కట్టుకుపోయింది. గుండె రాయి చేసుకుని భర్తతో వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి సురేంద్రనాథ్ గారి గదిలోకి వెళ్ళింది ప్రమీల. ఆమె రాకను ఆయన గమనించనే లేదు. పడుకుని నిద్రపోయారు. ప్రమీల కింద పడుకుంది. అలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు రాత్రి ఆయన ప్రమీలను దగ్గరకు పిలిచి తన మంచం మీద చోటిచ్చారు. భార్యను దగ్గరకు తీసుకున్నారు. మౌనంగా ఆయనకు తనని అర్పించుకుంది. ఆయనకు పెళ్ళి సంసారం అంటే కోరిక లేదు. ఆయనకు ఒక్కర్తే కూతురు, పెళ్ళై వెళ్ళిపోయింది. భార్య చనిపోయింది. ఆయనకు ఒక తోడు కావాలి. ఈ వయసులో ఒక కొడుకు పుట్టాలని, ఈ ఆస్తికి వారసుడు ఉండాలని ఆయన ప్రమీలను పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఈ వయసులో హాయిగా నిద్రపోవాలనిపిస్తుందే కానీ స్త్రీ సుఖం కావాలని ఆయన మనసు కోరటం లేదు. అలా 3 నెలలు గడిచిపోయాయి. ప్రమీల ఆ ఇంట్లో మూగజీవిగా పడి ఉంటుంది. ఆయన గదిలోనే ఉండమంటున్నారు. బయటికి రావద్దంటున్నారు. నాగేంద్ర ఆఫీస్లో ఉంటాడు. అతను కనిపించటం లేదు. కాలు కింద పెట్టకుండా అలా రాణిలా కూర్చుని ఉంటుంది. తల్లి తండ్రి వచ్చారు అని నౌకరు చెప్తే పరుగున వెళ్ళి తల్లిదండ్రుల్ని కౌగిలించుకుంది సంతోషంగా. ప్రమీల ఖరీదైన బట్టలతో, ఒంటి నిండా వస్తువులతో మహారాణిలా ఉంది. కాంతమ్మ కూతురు అదృష్టానికి పొంగిపోయింది. బాగున్నావా అమ్మా అంది. బాగున్నానమ్మా. గిరిజ ఎలా ఉంది? రత్నక్కయ్య వస్తోందా అంది. రత్నక్కయ్యకు నెలలు నిండాయి. సుబ్బారావు గారు నన్ను వచ్చి ఉండమని కబురు చేశారు. నేను ఇల్లు వదిలి ఏం వెళ్తాను? రత్నను పంపించమని చెప్పాను. రత్న వస్తుంది కాబోలు అంది. ప్రమీల మాట్లాడలేదు. అదే టైంలో సురేంద్రనాథ్ గారు హాల్లోకి వచ్చారు. ఆయన్ని చూస్తూనే మా అమ్మ నాన్నగారు వచ్చారు అంది ప్రమీల. మాధవరావు గారు కాంతమ్మ అల్లుణ్ణి చూస్తూనే నిలబడిపోయారు. ఆయన వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తిన్నగా గదిలోకి వెళ్ళిపోయారు. కాంతమ్మ మాధవరావు గారు చిన్నబుచ్చుకున్నట్టయ్యారు. ప్రమీల మనసు చివుక్కుమంది. తల్లిదండ్రులకి సర్ది చెప్పేసింది. ఆయన ఎక్కువగా ప్రమీలతోనూ మాట్లాడరు. కాంతమ్మ మాధవరావు గారు కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయారు. ప్రమీల అలా కూర్చుంది కొద్దిసేపు. భర్తను నిలదీసి అడిగే ధైర్యం లేదామెకు. ఆ రాత్రి మంచం మీద పడుకుంది. పడుకున్నావా అడిగాడు. లేదండి అంది మెల్లగా. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంది మెల్లగానే. ఏం లేదా? ఆ శరత్గాడి గురించి ఆలోచించటం లేదా? ఆయన నవ్వులో వెటకారం తొంగి చూసింది. ప్రమీల గతుక్కుమన్నట్టయి మౌనం వహించింది. ఏం మాట్లాడవు? లైట్ వేసి ఆమెను తన వైపుకి తిప్పుకున్నారు. ప్రమీల మౌనంగా ఉండిపోయింది. వాడు నీకు గుర్తు రావటం లేదు? నీ ప్రేమాయణం ఎలా తెలిసింది అనా అంటూ అదోలా నవ్వి, నేను 2వ పెళ్లివాణ్ణి. మొదట భార్యతో అన్ని సుఖాలు అనుభవించి నిన్ను పెళ్లి చేసుకున్నాను. మరి నువ్వో ఆ శరత్గాడి చేతుల్లో వాలి సోలి నన్ను పేరుకు పెళ్ళాడావు, అవునా? ఏమండి అంది బాధగా. ఏం అన్నారు ఆయన అదోలా చూస్తూ. ఆ శరత్గాడు కాక ఇంకా ఎంతమందికి అప్పగించావు నీ శరీరాన్ని, నీ ఒంపు సొంపుల్ని? ఏవండి అంటూ ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను పెళ్లి చేసుకున్నది వంశోద్ధారకుడి కోసం. నువ్వు పెళ్ళయ్యాక కూడా ఇలా తిరుగుళ్ళు తిరిగితే నాకు పుట్టేది వంశోద్ధారకుడు అవడు. నీ పాపాల ప్రతిఫలమవుతాడు ఆ పుట్టేవాడు. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. నేను నీకు నచ్చలేదు కదూ? అదేమిటండి అంది బాధగా కన్నీళ్లతో. ముసలి మొగుడితో కాపురం చేస్తావు అంటే నేను నమ్ముతానా? నన్ను ఎలా లొంగదీసి అదుపులో పెట్టుకోవాలో నాకు తెలీదు. ఆమె మాట్లాడలేదు. ఇంటికి ఎవరొచ్చినా వెళ్ళినా నువ్వు గది దాటి రాకూడదు. ఆఖరికి మీ అమ్మ నాన్నగారైనా సరే, అర్థమైందా? తల ఊపింది. అర్థమైందన్నట్లుగా. ఈ రోజు నుండి ఈ ఇంటి పద్ధతులకి అనుగుణంగా నడుచుకోవాలి అన్నారాయన. ఇన్నాళ్ళు తనకు తెలిసిన సురేంద్రనాథ్ గారు వేరు. ఇప్పుడు ఈ సురేంద్రనాథ్ వేరు. ఈయనలో కొత్త వ్యక్తిని చూస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండేవారు. చెయ్యెత్తి దండం పెట్టాలన్న గౌరవభావం కలిగేది. ఇప్పుడేమిటో చాలా మార్పు వచ్చింది ఆయనలో. నిజంగా ఆయన స్వభావం అంతేనా, లేక తనని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనలో మార్పు వచ్చిందా? ఆయనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని మనిషికి ఈ ఆలోచన ఎందుకు కలిగిందో తెలీదు. మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు ప్రమీల నౌకర్ ఏదో చెప్తుంటే వింటోంది. నౌకర్ చెప్తున్నాడు, నా భార్య చాలా గయ్యాళిదమ్మా, దానికి షోకులు ఎక్కువ, ఎక్కడలేని డబ్బు దానికే అయిపోతుంది అంటూ ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. ప్రమీల వింటూ కూర్చుంది. అంతలో సురేంద్రనాథ్ గారు వచ్చారు. వస్తూనే భార్యను నౌకర్ని చూశారు. నౌకర్ వైపు కళ్ళెర్ర చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పి గది తలుపులు వేసేశారు. ఆయన కళ్ళ వెంట నిప్పులు కురుస్తున్నాయి. వాడికి నీకు మాటలేమిటి అన్నారు మహాకోపంగా ఒక్కో అడుగు వేస్తూ భార్య దగ్గరగా వస్తూ. ఆయన వైపు చూస్తూనే భయపడింది.
ఏదో చెప్తుంటే ఆమె మాట పూర్తి చెయ్యనే లేదు. ఆమె చెంపలు చెళ్ళుమనిపోయాయి. ప్రమీల కళ్ళల్లో నీళ్లు సుడులు తిరగసాగాయి. చెంపలెర్రగా కందిపోయాయి. కన్నీళ్లు చారలు కట్టి ధారలుగా కారసాగాయి. చెప్పు, వాడితో నీకు మాటలేమిటి? ఈ 4 గోడల మధ్య ఉండలేక ఎవరితో సంబంధం పెట్టుకునే అవకాశం చిక్కక ఆఖరికి సిగ్గు విడిచి నీతి నియమం వదిలి ఆ నౌకర్తో సంబంధం పెట్టుకుంటావా అంటూ జుత్తు పట్టుకొని వెంట్రుకలు కుదుళ్లలో కంటే ఊడి వచ్చేంత గట్టిగా పట్టి గుంజి మళ్ళీ చెంపలు వాయించేశారు. ఛీ, లేదండి, మీరు పొరబడుతున్నారు అంది ఏడుస్తూ. నా కళ్ళు కప్పి నా వెనక ఈ నాటకాలు ఆడదామని చూస్తున్నావా అంటూ బెల్ట్ తీసుకొని ప్రమీలను చావబాది వదిలిపెట్టారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక బాధ భరించలేక స్పృహ తప్పి పడిపోయింది. నిలబడిన చోటనే కుప్పకూలిపోయింది ప్రమీల. చేతిలో బెల్ట్ పడేసి మంచం మీద కూర్చున్నారు. ఆయనలో ఏవో ఆలోచనలు. నేను ముసలివాడిని అయిపోయాను. అందుకే ప్రమీలకు నాతో గడపటం ఇష్టం లేదు. నౌకరు వయసులో ఉన్నాడు. వాడికి వయసుంది, బలం ఉంది. వాడితో సంబంధం పెట్టుకుంది. ఇంకెవరితో అయినా సంబంధం పెట్టుకోగలదు. చదువుకుంది. ఉద్యోగాలకు బయలుదేరిన ఆడపిల్ల. గ్రంథం నడపలేదని రుజువేమిటి? ఆ శరత్గాడు ఒకడు. మరింకెంతమందో. ప్రమీల ఒళ్ళమ్ముకొని వయస్సు, అందం ఎరవేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించలేదనా? తండ్రి సంగతి తనకు తెలుసు. తండ్రి మంచివాడైతే కూతుళ్ళందరికీ ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాడు? కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్న అల్లుడని ఎందుకు తెచ్చుకుంటాడు? ప్రమీలకు అందం ఉంది. ఆమె అందం ఇలాంటి అందం కాదు. పరిపూర్ణ యవ్వనంతో మిసమిసలాడిపోతుంది. ఆమె శరీరం, ఒంపు సొంపులు మగవాణ్ణి పిచ్చివాణ్ణి చేసి రెచ్చగొడతాయి. అలాంటి ప్రమీల పెళ్ళయ్యే వరకు తన కన్యత్వం పోగొట్టుకోలేదు అంటే నమ్మేటంత పిచ్చివాడా తను? ఆయన నవ్వుకున్నారు కసిగా, కక్షగా. ప్రమీలని ఇంకా ఎలా హింసించాలి? ఆమెలో ఆ అందం, ఆకర్షణ తగ్గిపోవాలి. పురుషుడికి ఆమెను చూసిన కోరిక కలగకూడదు. ఆమె నిగినిగిరాడే చెక్కిళ్ళు, ఆ శరీరపు వంపుల్లో అందం, పైటచాటు అందాలు. ఆయన కోపంగా ఆలోచించసాగారు. స్త్రీ ఈ అందాలతోనే కదా పురుషుణ్ణి రెచ్చగొడుతుంది. ఈ ప్రమీల గర్వం అణచాలి. ఆమెను ఒక మూల పడేయాలి. అప్పటికి గాని తన కసి, కోపం పోవు. స్త్రీకి భర్తే సర్వస్వం కదా. మరి ఆ స్త్రీయే భర్తను అసహించుకుని దూరంగా ఉండిపోతుంటే, అయిష్టంగా శరీరాన్ని అప్పగిస్తుంటే ఆయనలో కోపం ఇంకా రగులుకోసాగింది. ప్రమీల ఉద్యోగంలో చేరిన రోజునే ఆమె అందచందాలకు తను ముగ్ధుడయ్యాడు. ఆమె పేదింటి పిల్ల అని తెలిసి ఇంకా సంబరపడ్డారు. గుండెలో కలిగిన ఆరాటాన్ని, మనసులో కోరికల్ని ఆమెకు తెలియకుండా సమయం వచ్చే వరకు దాచాడు తను. సమయం వచ్చింది. పెళ్ళిళ్ళ పేరయ్యకు కబురు చేసి 1000 రూపాయలిచ్చి సంబంధం నిశ్చయించుకుని రమ్మన్నారు. సంబంధం కుదుర్చుకొని రాకపోయావో చంపేస్తానన్నారు. పేరయ్య వణికిపోతూ 1000 రూపాయలు చూసి తృప్తిపడి సంబరపడుతూనే భయపడుతూ కాంతమ్మ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన పని సాధించుకొచ్చాడు. ప్రమీల తనకు భార్య అయింది. కథ కొనసాగుతుంది.